హాయ్ గైస్, ఈరోజు మనం ఓలా క్యాంపస్లో అయితే ఉన్నాం బెంగళూరులో. ఈ ఓలా క్యాంపస్లో వచ్చేసరికి మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్లోకి అయితే ఉంది. సో మరి ఒక ఓలా క్యాంపస్లో వచ్చేసరికి ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ అయితే చేశారనమాట, రోడ్ స్టార్ అని. ఈ రోడ్ స్టార్లో వచ్చేసరికి రెండు మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి రోడ్ స్టార్ ఎక్స్ అని, రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ అని అయితే ఉంది. ఇంకొకటి కూడా లాంచ్ చేస్తామైతే అన్నారు, అది ప్రో వర్షన్. అండ్ మీకు అది ఎలా ఉంటుందో కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ వెహికల్ అయితే ఉంది. ఆల్రెడీ కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే తీసుకుంటున్నారు. సో వాటి గురించి అయితే మనం మాట్లాడదాం. ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా చూపించుకుంటూ క్లియర్గా అయితే చెప్తాను దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలోనే మనకు బ్యాటరీ అనేది కూడా డిఫరెంట్గా ఇస్తున్నారు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా మీరు ప్రైస్ అనేవి కూడా ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. Who wants high prices here? Nobody wants high prices, thankfully. Who wants low prices here? Okay, everybody wants low prices. So let's see. There are 5 products we are announcing today. The Roadster X 2.5, 3.5, 4.5 starts from, I don't think they can see it, guys. 89,999, 99,999, 109,999, 4.5 kilowatt hour, 119,999, and 9.1, 169,999. But an introductory discount of 15,000 on everything. So you get the Roadster X at 74,999. You get the 3.5 at 84,999. You get the 4.5 at 94,999. You get the X Plus at 104,999 and 154,999. 501 kilometers of range, 1.5 lakh रुपए में आप कहीं से भी लाकर दिखा दो, right? 501 kilometers of range. And starting at 74,999. So our motorcycle portfolio with the X and X Plus, 75,000 to 1.5 lakh rupees. Very broad range, people can buy what they like. And at these prices, it is going to be actually equal to or cheaper than ICE bikes of similar power. If you buy a 125cc ICE bike, these prices will end up being cheaper. So that's what we have today. Orders start today and deliveries in a month. So in mid-March, you can actually take home your Roadster X and X Plus. Orders start today. Thank you. I think that's what we have today. We'll just end with a. ఇక్కడ మీరు చూసింది ఒకసారికి రోడ్ స్టార్ ఎక్స్ మోడల్. ఎక్స్ప్రెస్ అనేది మనకి ఇక్కడ షోకేజ్కి అయితే పెట్టలేదు. సో ఎక్స్ అండ్ ఎక్స్ప్రెస్ లిటిల్ బిట్ చేంజెస్ మాత్రమే అయితే ఉన్నాయి, పెద్దగా చేంజెస్ అనేవి అయితే లేవు. ఆల్రెడీ మీకు ఇంత ముందుకి బ్యాటరీ కెపాసిటీ అవన్నీ వాటి గురించి వాటి యొక్క ప్రైస్ గురించి అయితే చెప్పాను, మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ మరి యొక్క వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్ వ్యూ అనేది ఒకసారి మాట్లాడితే ఫస్ట్ మనం ఓలా బ్రాండింగ్ లోగో అయితే చూడొచ్చు. ఏవైతే ఇండికేటర్స్ లైట్స్ అయితే ఉన్నాయో ఫ్రంట్ సైడ్ ఇలా అయితే ఉంటాయి అన్నమాట. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది విత్ పొజిషన్ లైట్స్ తోటి. సో ఎక్సలెంట్ గా అయితే కనబడుతుంది అనమాట. ఇటు సైడ్ చూసినా ఓలా బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. ఇంకా 4.3 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ట్రిప్ ఎంత తిరిగాము, ఇంకా ఆర్పిఎం ఎంత ఉంది, ఇంకా కిలోమీటర్ ఎంత పోయి వచ్చాము, టోటల్ కిలోమీటర్ ఎంత అయితే ఉంది, మనం పార్కింగ్ చేస్తున్నామా, ఎలా ఉంది అని క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ అయితే చేశారు. ఇది ఓపెన్ చేస్తే మనం ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట ఈ యొక్క వెహికల్ కి. ఒక ఫ్రంట్ సైడ్ టైర్ గురించి వీల్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది అలే వీల్ తోటి అయితే వస్తుంది. టైర్ సైజ్ కూడా చెక్ చేస్తే 80/100 అయితే ఉంటుంది అనమాట. అలాగే మనం సస్పెన్షన్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్రేక్స్ సరికి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్ అనేది ట్విన్ షాక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. అదే వీల్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ సీట్ యొక్క సైజ్ కూడా చూసుకుంటే మనం ఖచ్చితంగా అయితే మనం 3 వ్యక్తులం అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం సన్నగా బక్కగా ఉంటే, కొంచెం లావుడ్ వ్యక్తులు అయితే మాత్రం ఇద్దరైతే పర్ఫెక్ట్ గా అయితే ఈ వెహికల్ మీద అయితే కూర్చొని అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్స్టార్ ఎక్స్ పీక్ పవర్ అనేది 7 కిలోవాట్ ఉంటుంటే ఎక్స్ప్రెస్ సరికి 11 కిలోవాట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీటి యొక్క టాప్ స్పీడ్ కూడా చాలా ఎక్కువనే అయితే ఉంటుందన్నమాట రోడ్స్టార్ ఎక్స్ది. అది దీంట్లో మనకు డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది కదా, అది దాన్ని బట్టి అయితే మనకు టాప్ స్పీడ్ అనేది చేంజ్ అయితే అవుతుంటుంది. 2.5 కిలోవాట్ అవర్ ఉన్నది, 105 కిలోమీటర్ అయితే ఉంటుంది. అండ్ 3.5 కిలోవాట్ అలాగే 4.5 ఉన్నది, 118 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెస్ లో చూస్తే 4.5 అలాగే 9.1 కిలోవాట్ అవర్ ఉన్నది, 125 కిలోమీటర్
కిలోమీటర్ అయితే మనకు టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది. ఇంకా రేంజ్ చూస్తే రోస్టార్ ఎక్స్ లో మనకు డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉన్నాయి కదా, అది 2.5 కిలోవాట్ అవర్ ఉన్నది 140 ఐడిసి రేంజ్ అయితే ఇచ్చారు. 3.5 కిలోవాట్ అవర్ ఉన్న బ్యాటరీ కెపాసిటీ 196 ఐడిసి రేంజ్ అయితే ఇచ్చారు. 4.5 కిలోవాట్ అవర్ ఉన్నది 252 ఐడిసి రేంజ్ అయితే ఇచ్చారు. ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడితే 4.5 కిలోవాట్ అవర్ ఉన్నది 252 ఐడిసి రేంజ్ అయితే ఇచ్చారు. ఎక్స్ప్రెస్ లోనే 9.1 కిలోవాట్ అవర్ ఉన్నది 501 ఐడిసి రేంజ్ అయితే ఇచ్చారు. సో ఇది ఆల్రెడీ మనకు అవైలబుల్ అయితే ఉంది. ఓలా యొక్క స్టోర్ కి వెళ్ళి కానీ చెక్ చేయండి, ఓలా యొక్క వెబ్సైట్ కి వెళ్ళి కూడా చెక్ చేయండి. కొనాలి అనుకుంటే మాత్రం నేనైతే టెస్ట్ డ్రైవ్ చేసి అయితే నేనైతే మీకు ఇంకా క్లియర్ గా అయితే చెప్తాను. తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే దాని గురించి. మరి అప్పటి వరకు మరి వీడియోని చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.